नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। डीवीआर एक्सपोर्ट कंपनी की प्रेसिडेंट उपपुला शारदा ने कहा कि अगर महिलाएं आर्थिक रूप से आगे बढ़ेंगी तो परिवार बेहतर होगा और करीब 200 महिलाओं को सिलाई की ट्रेनिंग दी गई है। वरंगल जिला आर्य वैश्य महासभा की प्रेसिडेंट डुब्बा श्रीनिवास ने वरंगल शहर के विनायक ग्रैंड होटल में सिलाई की ट्रेनिंग पाने वाली 200 महिलाओं को सर्टिफिकेट बांटने के कार्यक्रम की अध्यक्षता की। इस प्रोग्राम में डीवीआर कंपनी की प्रेसिडेंट उपपुला शारदा, संगम के रिप्रेजेंटेटिव नागेंद्र बाबू गंदे, श्रीनिवास गुप्ता, यूथ प्रेसिडेंट अनिल, महिला प्रेसिडेंट चोलिटी कलावती, श्रीलता, सुप्रिया, धनलक्ष्मी, गणेश मौजूद रही। इस मौके पर बोलते हुए शारदा डुब्बा श्रीनिवास गंदे श्रीनिवास गुप्ता ने कहा कि सेंट्रल गवर्नमेंट स्कीम के तहत उन्होंने कहा कि इंडस्ट्री डेवलपमेंट एक्सपोर्ट स्कीम के तहत वरंगल के साथ साथ सभी जिलों में महिलाओं के लिए फ्री सिलाई ट्रेनिंग का आयोजन किया गया। उन्होंने कहा कि वरंगल के 5 सेंटर्स में करीब 500 लोगों को ट्रेनिंग दी गई है। उन्होंने कहा कि एग्जाम में क्वालिफाई करने वाले सभी लोगों को सर्टिफिकेट और साड़ियां बांटी गई हैं। उन्होंने कहा कि ऐसे प्रोग्राम भविष्य में केंद्र सरकार को रोजगार के मौके देने में मददगार होंगे। उन्होंने कहा कि आने वाले समय में टेक्सटाइल पार्क में उन सभी को रोजगार के मौके देने की कोशिश की जाएगी। మహిళలు ఆర్థిక స్వావలంబన ఎప్పుడైతే అవుతుందో ఆ ఇల్లు చాలా పరిపూర్ణమవుతుంది. మన జీడిపి అనేది ఇంకా పెరగాలి అని అంటే మహిళలు కూడా తప్పకుండా తన ఆర్థిక స్వాతంత్రాన్ని తన కుటుంబానికి అందించాలి. ఎప్పుడైతే మహిళలు కూడా కుటుంబంలో ఆర్థికంగా బలపడతారో అప్పుడు ప్రతి కుటుంబం కూడా చాలా చక్కగా ఇంకా వాళ్ళ నెసెసిటీస్ కోసం కానివ్వండి, పిల్లల్ని చదివించుకోవడం కోసం కానివ్వండి, వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలన్నా, వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలన్నా ప్రతి విషయంలో కూడా మహిళలు కూడా అభివృద్ధి చెందాలి. ఒక నానుడి ఉంది మనకి, ఒంటి రెక్కతో ఏ పక్షి ఎగరలేనంటే మహిళలను విస్మరించి ఏ ఒక్క రాజ్యం కానీ, సామాజికంగా కానీ, పొలిటికల్గా కానీ, ఎక్కడ కుటుంబం కానీ ఎదగదు అని. ఈరోజు మహిళలు ప్రతి ఒక్క రంగంలో కూడా చాలా ముందుకున్నారు. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా ఉండాలి అంటే వారికి కొన్ని పరిధి ఉంటుంది. వారి ఇల్లు చూసుకోవాలి, మరి ఆ ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి. పెద్ద ద్వారా మహిళలకు శిక్షణ కేంద్రాలు వరంగల్లో ఈ సిద్ధాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివాసీ మండలంలో సుమారు 500 మందికి ఇప్పటికీ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. వారికి ఎగ్జామ్ పెట్టి దాంతోపాటు ఉత్తీర్ణమైన వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్స్, శారీస్ కూడా డీవీఆర్ సంస్థ నుంచి ట్రైనింగ్ చేయడం జరిగింది. ఏదేమైనా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ రావడం ద్వారా ఈరోజు అందరూ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కనుక ఈ ప్రాంతంలో సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళంతా కూడా భవిష్యత్తులో టెక్స్టైల్ పార్క్ కానీ ఇంకా ఇతరత్ర వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే అవకాశం కూడా ఈ సంస్థ ద్వారా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా ఈరోజు ఉపాధి కలగాలని చెప్పంటే నిరుద్యోగ సంస్థలు బాగా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇట్లాంటి సంస్థ ద్వారా మనకు రావడం కూడా చాలా సంతోషకరం. అట్లాంటి దాన్ని మనం వినియోగించుకుని రాబోయే కాలంలో అందరూ కూడా ఇంకా పెద్ద వేలాది మంది కూడా డీవీఆర్ సంస్థ ద్వారా భవిష్యత్తులో ఇస్తే వాటి అన్నింటినీ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ ఇంకా స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చి సెంటర్స్ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాం. ఏదంటే కూడా వరంగల్ జిల్లా మరియు డీవీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఇంతమంది ఒక 500 మంది, సుమారు 500 మందికి ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగింది. వారు చాలా సంతోషంగా ఉన్నారు. వారు ఆర్థికంగా ఎదగడం కొరకు ఈ ఎన్నో దోహదపడుతుందని చెప్పి మహిళలు చెప్పడం జరిగింది. వాళ్ళు నేర్చుకుని భవిష్యత్తులో బాగుండాలని చెప్పని, అలాగే డీవీఆర్ సంస్థ వారు కొన్ని కుటుంబం ఇష్టం చెప్పారు. ఒక ఆదివాసీ మహిళలకి కాదు, కుల మతాలకు అతీతంగా అందరికీ ఇది చేయడం జరిగింది. ఆర్థికంగా లేని వారికి ఎంతో దోహదపడుతుందని కోరుకుంటూ ఆదివాసీ మాసం వరంగల్ జిల్లా కోశాధికారి